ప్రియమైన సోదరి సహోదరులకు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. మరొకసారి మిమ్మలను ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మలను కలుసుకోవడము నేను సంతోషంగా భావిస్తున్నాను. ప్రియులారా, మరొక రోజు నూతన దినము దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి ఆయన వాక్యమును ధ్యానం చేయటానికి, మనము బలపరచబడ్డానికి, దేవుడు మనల్ని బలపరచడానికి, మన విశ్వాసంలో నింపబడ్డానికి, మన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలను జయించడానికి దేవుడు తన వాక్యము ద్వారా రోజు మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక వాక్య భాగం మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనే మాట పేతురు ఈ పత్రిక వ్రాస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ వచనం ద్వారా, ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, గాడ్ హ్యాస్ చోజన్ అస్. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన గూర్చి చెప్పటం కోసం, ఆయన ప్రజలుగా ఈ లోకంలో జీవించటం కోసం, ఆయన యొక్క కుటుంబ సభ్యులుగా మనం ఈ లోకంలో జీవించటం కోసం దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సొత్తైన ఆయన ప్రజలునై ఉన్నారని చెప్తున్నాడు ఆయన. పిల్లలు గమనించండి, మనము ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏం చేస్తుంటామంటే ఈ లోకంలో ఆరాటపడుతుంటాం. ఐడెంటిఫికేషన్ అనగా గుర్తింపు కోసం. అందరూ నన్ను గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను గుర్తుపట్టాలి అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏం చేస్తుంటామంటే చాలా ఆరాటపడుతుంటాం, అలా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, యు ఆర్ చోజన్. మీరు ఎన్నిక చేయబడిన వారు, మీరు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము, పరిశుద్ధ జనము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, మనల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటున్నాడు. బికాజ్ హీ హాజ్ చోజన్ అస్. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఏర్పాటు చేసుకున్న దేవుడు మన సమస్యల్లో ఉంటే మనల్ని విడిచిపెడతాడా? మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనం కష్టాల్లో ఉంటే ఆయన చూస్తూ ఉంటాడా? మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనము అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనము ఆర్థిక సమస్యల్లో, రుణ సమస్యల్లో బాధపడుతుంటే ఆయన ఊరికనే ఉంటాడా? మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనల్ని దీవించకుండా, ఆశీర్వదించకుండా, మనల్ని ఉన్నత స్థితిలోనికి వెళ్ళనీయకుండా ఉంటాడా? ఒకసారి ఆలోచన చేయండి. అలా ఉండడు ఆయన. అలా ఉండడు. అలా ఉండే దేవుడు కాదు. ఎందుచేతంటే ఆయన అవునంటే అవును, కాదంటే కాదనే దేవుడు. సిన్స్ హీ హ్యాస్ చోజన్ అస్, ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నందుకు, మనలను ఎన్నుకున్నందుకు మన సమస్యలో మనకు సహాయం చేస్తాడు. మన కష్టాల్లో మన తోడుగా ఉంటాడు. ఆయన మన ఆర్థిక ఇబ్బందులను బయటపడేస్తాడు. ఆయన అనేక మార్గాలు మనకు చూపించి, వనరులు చూపించి, మనం ఈ లోకంలో ఒక ప్రభావితమైన జీవితాన్ని జీవించటానికి ఆయన సకలము మనకు సహాయం చేస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని హీ డజంట్ లీవ్. ఆయన విడిచిపెట్టడు. మనుషులు కాదు ఆయన విడిచిపెట్టడానికి. మనుషులు మనల్ని విడిచిపెడతారు. మన దగ్గర అన్నీ ఉన్నసేపు మనతో అందరూ ఉంటారు. కానీ మన దగ్గర ఎప్పుడైతే మనము కొంచెం డౌన్ అవుతామో అప్పుడు మన దగ్గర నుంచి ఒక్కొక్కరు విడిచిపోయి వెళ్ళిపోతారు. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. దేవుడు ఆ విధమైన వాడు కాదు. బికాజ్ ఈజ్ గాడ్, ఈజ్ నాట్ ఎ మ్యాన్. ఆయన దేవుడు, ఆయన మనుషుడు కాదు. కనుక హీ లవ్స్ ద పీపుల్ అండ్ హీ లవ్స్ హిజ్ జనరేషన్. ఆయన జనాంగమును, ఆయన ప్రజలను ఆయన ప్రేమించే దేవుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు, నేను, మనందరం కూడా చోజన్ బై గాడ్.
దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనం, దేవుని చేత మనం ఎన్నిక చేయబడిన వారము. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవించటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన మన యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన కలుగజేసుకుంటాడు. మనం ఇబ్బందుల్లో నుంచి ఆయన బయటపడే మార్గాన్ని కూడా మనకి ఆయన చెబుతాడు. కనుక భయపడద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల చేత భయపడుతున్నారా? సమస్యలో బాధపడుతున్నారా? వేదన చెందుతున్నారా? గాడ్ ఈజ్ ఇన్వాల్వింగ్. దేవుడు ఆ విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఆ విషయంలో ఆయన పట్టించుకుంటాడు. భయపడద్దు. జస్ట్ వెయిట్ ఫర్ హిస్ టైం. ఆయన సమయం కోసం వెయిట్ చేయండి. ప్రియమైన సహోదరులారా, ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్ యువర్ హెల్త్ ఇష్యూస్? మీ ఆరోగ్య సమస్యలను బట్టి ఒకవేళ మీరు భయపడుతున్నారా, బాధపడుతున్నారా, బెంగపడుతున్నారేమో. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కనుక మీ అనారోగ్య పరిస్థితి ఏమైనప్పటికీ కూడా గాడ్ విల్ టేక్ కేర్. ఆయన చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. బికాజ్ హీ హ్యాస్ చోజన్ us. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక. ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? ఒకవేళ కుటుంబ సమస్యల చేత ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నారేమో. ప్రియమైన సహోదరి సహోదరు, డు నాట్ బీ అఫ్రైడ్. భయపడద్దు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ ఇన్వాల్వ్ ఇన్ హిస్ డ్యూ టైమ్. ఆయన సరి అయిన సమయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఆ విషయంలో కలుగజేసుకుని ఆయన మనల్ని బయటికి తీసుకొస్తారు. జస్ట్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. ప్రభునందు విశ్వాసం ఉంచండి ప్రియమైన సహోదరి సహోదరు. సిన్స్ హీ హ్యాస్ చోజన్ us. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సింపుల్గా మనల్ని విడిచిపెట్టడు. ఈ లోకంలో నన్ను మనందరినీ కూడా ఆయన ఉన్నత స్థానములో నిలబెట్టాలని ఆయన కోరుతున్నాడు. యోహాను సువార్త 15వ అంటాడు, ఎవరు నా యందు ఉంటారో, ఎవరి యందు నేను ఉంటానో వారు బహుగా ఫలించును అనే మాట మనం చూస్తాం. గాడ్ వాంట్స్ us ఆల్వేస్ టు బి ఫ్రూట్ఫుల్. దేవుడు మనం ఎప్పుడు కూడా ఫలించాలనే కోరుకునే దేవుడు. మనుషులు మనం పాడైపోవాలని చూస్తారు, చాలామంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు, కానీ దేవుడు మనల్ని ఫలించాలని చూసే దేవుడు కనుక ఆయన విడిచిపెట్టడు. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరివాడు కాదు. అందరూ నిన్ను గుర్తించాలని నువ్వేం ఆరాటపడవలసిన అవసరం లేదు. రికగ్నిషన్ విల్ కమ్. గుర్తింపు అనేది నీకు వస్తుంది వెన్ యూ ఒబే అండ్ ప్రైజ్ గాడ్ అండ్ వర్షిప్ గాడ్. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఐడెంటిఫికేషన్ అండ్ రికగ్నిషన్. అందరూ నిన్ను గుర్తిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభు. మరొక నూతన దినాన్ని మీ వాక్యము వినడానికి, బలపరచబడ్డానికి, విశ్వాసంలో నింపడానికి, మేము ప్రోత్సహించబడ్డానికి మీ కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, దేవా, ఈరోజు మీ ప్రియబిడ్డలందరినీ కూడా ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ప్రభువా, ఈ వీడియోస్ ద్వారా వారు బలపరచబడుతున్నారో, దీవించబడుతున్నారో వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారి వల్ల ఇంకా అనేక మంది దీవించబడ్డానికి ప్రభువా ఈ వీడియోస్ ఇంకా ఎక్స్పాండ్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను తండ్రి. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే ప్రభువా ఆర్థిక సమస్యల్లో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారికి గొప్ప విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో దేవా, రోగముల చేత బాధపడుతున్నారు, వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభువా ఇంకా అనేక సమస్యల చేత, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక టెన్షన్ వాతావరణంలో జీవిస్తున్నటువంటి సందర్భాల్లో ప్రభువా మీ కృప అనుగ్రహించి, శాంతి సమాధానం అనుగ్రహించి, జీవితంలో ఏ పరిస్థితినైనా సరే హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ, ధైర్యము, విశ్వాసము, శక్తిని మాకు అనుగ్రహించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావమును పొందమని, ఈ రోజంతట్లో విజయము చేకూర్చమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.